మాట్లాడనే ఇయ్యాడు ఆయన అసలు. మాట్లాడనియాలని చెప్పు. ఆమెను తొక్కేస్తూ మాట్లాడనియాలి. నీకు దండం పెడతాను, చుట్టాల ముందు పరువు తీయకరా ప్లీజ్. రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు పాపం, నువ్వు వాళ్ళని లాస్ట్ అనేసి నువ్వు బాధపడతావు. పెళ్లి చేసుకున్నారు. మొన్న పెళ్లి లాస్ట్ అన్నా గానీ కొంచెం ఫస్టే ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా లైఫ్ లాంగ్ మంచిగా చూసుకోవాలి. ఓకేనా? భార్య అని అంటే సన్నస్ బ్యాక్. మా నటరాజ్ మాస్టర్ నీతో కొట్లాడు. వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఆయన చూడు, ఆయన రింగుల జుట్టు బాగుందా? దరిద్రంగా ఉంది. ఈ కళ్యాణ్ ఎప్పుడు ఆ పిల్లని ఎంత టార్చర్ పెడుతుంటాడంటే కోపం కోపం కోపం. ఇట్లా ఏమంటారు, నేను అది పగల కొడతా ఇది పగల కొడతా. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఇట్లా ఏమంటారు, నేను అది పగల కొడతా ఇది పగల కొడతా, నీ నెత్తి పగల కొడతా అని అంటుంటాడు. అన్నాడు నాకు అలా ఏ అవన్నీ అతను అనలేదు కదా. నాకన్నట్టు అనిపిస్తుంది సార్, మీకు అనిపించకపోవచ్చు, అది మీ గొప్పతనం. చాలా కోపం. మా అల్లుని కూడా నేను తిడతా, అంత కోపం తెచ్చుకోవద్దు అని. మనిషి అన్నాడు కోపం రాదా అన్న? ఆ కోపానికి కూడా ఒక హద్దు ఉండాలి కదన్నా. దేనికి హద్దు? అంటే జానుని ఇండస్ట్రీలోకి ఎందుకు పంపారు, మనమ్మని ఎందుకు పంపలేదు? నువ్వు పెద్ద యాంకర్ అయిపోతుండే తెలుసా నువ్వు. నేను కాలేనమ్మా. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. ఎందుకమ్మా? ఒక్కసారి నువ్వు ఇట్లా చూసుకుంటా వెల్కమ్ టు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పు. వెల్కమ్ టు మై పేరు చెదర్. ఫుల్ గా ఉంది. మరి మీ ఫ్యామిలీ అందరు నాకు చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. మనమ్మ ఒక పాట వేస్తే డాన్స్ చేస్తావా? నాకు డాన్స్ రా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. సాయిబాబు గారు ఏమన్నా మీకు డిస్టెంట్ రిలేటివ్? డాన్స్ గ్రేస్ అది కొంచెం ఒకలాగే ఉంటే ఎరా నాకైతే అనిపించింది. ఎవడో ఒకటి వేస్తే గానీ ఉండలేవా? డాన్స్ రాదని మంచిగా ఊపినావు, నడుము ఊపినావు, వెరీ హ్యాపీ. మీరు ఉన్నారు కదా అని ఊపేసా. ఈ రోజు సర్ప్రైజ్ గా ఎవరు రాబోతున్నారో చూద్దామా? ఆర్ యు రెడీ? చూడాలని ఉందే. మహేష్ కి ఎంగేజ్మెంట్ చేశావు, మా ఇంటి కోడలుగా ఆహ్వానించావు, హనీమూన్ కి తీసుకొచ్చాను, అన్ని నేనే చేశాను. మందేదంతా హ్యాపీయా మీరు? తర్వాత వాళ్ళ పిల్లల బారసాలు కూడా నువ్వే చేయాలి. నేను వీళ్ళకి పోకరగాళ్ళగా అంటున్నా.